కేటీఆర్ హరీష్ రావు రాష్ట్రంలో కొత్త డ్రామాకి తెరతీశారని విమర్శించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఉప ఎన్నికలు వస్తాయి అని అంటున్నారన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో 60 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ది అంటూ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ అని బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు కొత్త డ్రామాకు తెరవేసిండ్రు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి, ఏదో అద్భుతం జరగబోతుందని చెప్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు, లోటపీస్ రాదు. మీరు 2014లో అధికారంలో వచ్చినాడు 2023 వరకు దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసినటువంటి నీచ చరిత్ర మీది. ఆనాడు రానటువంటి ఉప ఎన్నికలు కొత్తగా ఎందుకు వస్తాయి? ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు, చివరికి ఎంత నీచులంటే ఎక్కడ కూడా దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చరిత్ర లేదు. వాళ్ళని కూడా మీరు ప్రలోభ పెట్టి లొంగ తీసుకుని బెదిరించి భయపెట్టి మీరు ఆ రోజు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతోటి, వేల కోట్ల సొమ్ముతోటి ఎమ్మెల్యేని ఏ విధంగా కొనుగోలు చేసిండ్రో తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం అంతా చూసింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా పార్టీ ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా మీరు ఏ ముఖం పెట్టుకుని ఉప ఎన్నికలు వస్తాయి, ఏ ముఖం అని మాట్లాడుతా ఉన్నారు? ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? ఈ దేశంలో మీ అంత విచ్చలవిడిగా, మీ అంత సిగ్గు లేకుండా, మీరంత అనైతికంగా పార్టీ ఫిరాయించిన చరిత్ర భారతదేశంలో ఏ పార్టీకి లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు గతంలో ఫిరాయించినటువంటి పార్టీ ఫిరాయింపుల మీద తెలంగాణ సమాజానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. అంత విచ్చలవిడిగా మీరు ఆ పార్టీ ఫిరాయింపులు చేస్తుంది. ఈ రోజు ఒక పార్టీ ఉప ఎన్నికలు రావు మాకున్న సమాచారం మేరకు. ఒకవేళ ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ రాష్ట్రంలో అన్ని సీట్లు మేమే గెలుచుకుంటాం. మొన్న మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానం వచ్చి డిపాజిట్లు పోకుండా ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చిండ్రో, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా అదే విధంగా తీర్పిస్తారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇంకొకటి కూడా చెప్తున్నా, మీ పార్టీకి సంబంధించినటువంటి మీ కుటుంబంలో 2-3 ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు గేట్లు ఓపెన్ చేసినా పార్టీలో జాయిన్ కావడానికి